ఈసారి కేన్ సినిమా ఉత్సవాల్లో భారతీయ సంస్కృతి, దేశభక్తి, గ్లామర్ అన్నీ ఒకే చోట చర్చకు దారితీస్తున్నాయి. రాజస్థాన్కి చెందిన మోడల్, యాక్ట్రెస్ రుచి గుజర్ తన డ్రెస్ ఎంపికతో అంతర్జాతీయ వేదికను తన వైపు తిప్పుకుంది. రాజస్థానీ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే భారీ లెహంగాలో దర్శనమిచ్చిన ఈ భామ మెడలో ధరించిన నెక్లెస్కు ప్రత్యేక విశేషం ఉంది. ఎందుకంటే ఆ నెక్లెస్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉంచారు. ఈ అద్భుతమైన ఆభరణం ద్వారా దేశాన్ని ప్రపంచానికి తాను ఎలా గౌరవంగా చూపించాలనుకున్నది రుచి చెప్పారు. ప్రధాని మోదీ వల్లే భారత్ ఇప్పుడు ప్రపంచ పటంలో గర్వించదగ్గ స్థానం పొందింది. ఆయనను గౌరవించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాను అని రుచి పేర్కొన్నారు. రూపా శర్మ డిజైన్ చేసిన ఈ లెహంగా, రామ్ రూపొందించిన జార్దోజీ దుప్పట ఇవన్నీ రాజస్థానీ వారసత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. సైనిక కుటుంబానికి చెందిన రుచి నటిగా ఎదగాలనే సంకల్పంతో ముంబై వచ్చారని, తమ వర్గంలో అమ్మాయిలు సినిమాల్లోకి రావడాన్ని వ్యతిరేకించే పరిస్థితుల్లోనూ తాను ఎదిగానని చెప్పారు. తన తండ్రి ఇచ్చిన మద్దతు వల్లే ఈ స్థాయికి వచ్చానంటున్నారు. ఈ సందర్భంగా రుచి గుజార్ కథ వెనుక ఉన్న దేశభక్తి, సాంప్రదాయం, తన అభిరుచి అన్నీ సమ్మేళనంగా మారిపోయాయి. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటూ తనదైన మార్గంలో ముందుకెళ్తున్నారు.